చిత్తూరు జిల్లా పూతలపట్టు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి ఎం సునీల్ కుమార్ గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఎల్ లలిత కుమార్ గారి మీద పోటీ చేసి 902 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎం బాబు గారు, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఎల్ లలిత కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 29,163 ఓట్ల మెజారిటీతో ఈసారి సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ సునీల్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ యువతలో వైసీపీకి కొంత అసంతృప్తి కారణంగా కూటమి బలం ఈసారి ఇక్కడ మరింత పుంజుకోవడం కారణంగా ప్రస్తుతానికి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం తలపించనుందని తెలుస్తుంది. ఫైనల్ గా అతి స్వల్ప మెజారిటీతో అయినా కొంత ఎడ్జ్ మాత్రం ఈసారి కూటమికే ఉన్నట్టు తెలుస్తుంది. మనం సేకరించిన ఈ రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసిన కొన్ని అంచనాలు పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను కూడా పరిగణనకు తీసుకుని పరిశీలించి చూడగా కూడా కొంత ఎడ్జ్ మాత్రం ఈసారి కూటమికే ఉందని తెలుస్తుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.